నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాల వృద్ధాశ్రమంలో అనగాం జరుగుతుంది గాను శ్రీ ద్వారకా ప్రకాష్ కాకుమాన్ గారు, శ్రీమతి సుధా దువ్వూరి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ ద్వారకా ప్రకాష్ కాకుమాన్ గారి, శ్రీమతి సుధా దువ్వూరి గారి వివాహ దినోత్సవ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అదే శ్రీ ద్వారకా ప్రకాష్ కాకుమాన్ గారికి, శ్రీమతి సుధా దువ్వూరి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరణ దృక్కాలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ శ్రీ ద్వారకా ప్రకాష్ కాకుమాన్ గారు, శ్రీమతి సుధా దువ్వూరి గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉన్నాను కోరుకుంటూ, అలాగే మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలా ఏం లేని గడిచిన చరణి మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధన కోరుకుంటూ మీ జంటకి పెళ్లి శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ ద్వారకా ప్రకాష్ కాకుమాన్ గారికి, శ్రీమతి సుధా దువ్వూరి గారికి, చిరంజీవి కార్తికేయ రేయాన్ష్ గారికి, చిరంజీవి రిషాన్ గారికి, డాక్టర్ శ్రీమతి శాలిని గారికి, శ్యామ్ సుందర్ గారికి, చిరంజీవి అనికా గౌరి గారికి, చిరంజీవి సియా జయలక్ష్మి గారికి, చిరంజీవి అంశు మోహన్ గారికి, శ్రీ జగన్నాథ్ గారికి, శ్రీమతి పద్మావతి గారికి, కుమారి కాకుమార్ రమాదేవి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నితన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సుధా దువ్వూరి గారికి, డాక్టర్ శ్రీమతి శాలిని గారికి, పద్మావతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగాలని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ ద్వారకా ప్రకాష్ కాకుమాన్ గారు, శ్రీమతి సుధా దువ్వూరి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే చోలే మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.